జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరము జనవరి మాసంలో వారఫలాలు తెలుసుకుందాం. వారఫలాలు ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాము. జనవరి 7, 2024 నుంచి జనవరి 13, 2024 వరకు ఈ వారం ఏ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఈ గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాయి అన్న అంశాలపైన ఒకసారి మనం దృష్టి సారిద్దాం. ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో గ్రహాలు, గ్రహదేవతలు ఏ స్థానాల్లో ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాల వాళ్ళకి అందించబోతుందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మొదటగా మనకి మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. 7వ తారీఖు అంటే ఈ వారం ప్రారంభంలో 7వ తారీఖు శుక్రుడు మరియు బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. 8వ తారీఖు నుంచి వృశ్చిక రాశిలో ఉన్న బుధ భగవానుడు ధనుసు రాశిలోకి వెళ్ళిపోతున్నారు. ధనుసు రాశిలో రవి కుజ బుధుల సంచారం 8వ తారీఖు నుంచి జరుగుతుంది. 7వ తారీఖు కూడా రవి కుజులు ఇద్దరూ కూడా ధనుసు రాశిలోనే ఉన్నారు. అలానే కుంభరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. ఆఖరిదైన మీనరాశిలో రాహు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది. చంద్రుడు మనకి చాలా అంటే ఈ వారంలో 2-3 సార్లు అంటే 4 రాశిని చుట్టుపెట్టేస్తాడు. ఆయన తులారాశి నుంచి మరియు మకర రాశి వరకు ఆయన సంచారాన్ని ఆయన ఈ వారంలో సాగిస్తున్నారు. ఈ గ్రహస్థితుల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా మనం అసలు ఈ రాశి ఫలితాలు ఎలా తెలుసుకుంటే మీ రాశి ఫలితాలు మీరు ఎలానో తెలుసుకుంటారు. మీ లగ్న ఫలితాలు కూడా మీరు తెలుసుకోవాలి. మీ రాశి మీకు తెలుస్తుంది. జనరల్గా మా రాశి ఇదని మా పెద్దలు చెప్పారని తెలుస్తూ ఉంటుంది. రాశి ఫలితాలు చూసుకుంటూ ఉంటారు. కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లోని పెద్దలు చెప్పడం కావచ్చు, లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితులను కలిస్తే వాళ్ళు మీరు ఫలానా లగ్నంలో పుట్టారని చెప్పడం వల్ల కావచ్చు, వాళ్ళ లగ్నం కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. అంటే అలా కూడా కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది. కాబట్టి మీ లగ్నం తెలిసి ఉంటే మీ లగ్నం ఏ రాశిలో ఉంది ఆ రాశి ఫలితాలు కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకి మీరు మేషరాశిలోనే పుట్టారు, కానీ మీ లగ్నం మేషరాశి కాదు, అంటే మేషరాశిలో మీ లగ్నం లేదు, మీ లగ్నం ఏ ధనుసు రాశిలోనో ఉందనుకోండి, మీరు కూడా ధనుసు రాశి ఫలితాన్ని చూసుకోవాలంటే నేను ఇది ఉదాహరణకి చెప్తున్నాను. మేషరాశి ధనుసు లగ్నం అనే కాదు, జస్ట్ ఉదాహరణకి నేను చెప్తున్నాను. ఇది మీ రాశి ఎలానో మీకు తెలుసును కాబట్టి రాశి ఫలితాలు చూసుకోండి. మీ లగ్నం కూడా మీకు తెలుసుంటే ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉందంటే మీ రాశి ఏదో ఆ రాశి ఫలితాలను చూసుకోవడానికి ప్రయత్నించండి. లగ్నం తెలిసిన వాళ్ళు మటుకు ఆ రాశి ఫలితాలను కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వారికి ఈ వారము గోచార గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని అందజేస్తున్నాయి అన్న విషయాన్ని మనం చూద్దాం. మీ రాశి మీద మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రభగవానుడు చల్లని దృష్టి పెట్టాడు. చాలా మంచి శుభ సమయం అని చెప్పాలి. ఈ వారం మీకు మంచి శుభ సమయం అని చెప్పడానికి కారణం ఏంటంటే మీ గోచార గ్రహస్థితుల రీత్యా మీరు ఒకవేళ వివాహితులైతే కనుక మీ స్పౌస్కి, ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయితే మీ భర్త గారికి, ఒకవేళ మీరు మగవాళ్ళు అయితే కనుక మీ శ్రీమతి గారికి కొన్ని మంచి ఆనందకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అలాగే మీకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఈజీగా శుక్ర భగవానుడు ఎక్కడ దృష్టి పెట్టినా ఎక్కడున్నా ఆ విషయాల్లో ఆనందాన్ని మనకు అందజేస్తూ ఉంటారు. ఈ వారం మీకు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల వైవాహిక జీవితంలో మీకు ఏమన్నా వెలితి ఉంటే ఆ వెలితిని తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అలాగే మీ రాశి మీద దృష్టి పెట్టడం వల్ల మీ లగ్నం అంటే వృషభ లగ్నం మీద, వృషభ రాశి మీద ఆయన దృష్టి పెట్టడం వల్ల మనసుకి అంటే చాలా ఈజీగా, అంతకుముందు గోరంతను కొండంతగా చూసే తత్వం ఉన్నా లేకపోయినా, ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఇప్పుడు కొండంతను కూడా గోరంతగా చూసి తద్వారా మన ఆనందాన్ని తినేయకుండా కాపాడే బాధ్యత శుక్రభగవానుడు తీసుకున్నాడు. కాబట్టి ఈ విషయంలో మీకు ఈ వారం చాలా బాగా ఉంటుంది. శుక్రభగవానుడు బ్లెస్సింగ్స్ బాగా ఉన్నాయి. దీన్ని ఇంకా ఒడిసిపట్టుకోవడానికి ప్రయత్నించండి. మనం చివరిలో రెమెడీ పరిహారం ఎలానో చెప్పుకుంటాం. బట్ దానికంటే కూడా ఇంకొక ప్రత్యేక పరిహారం వృషభ రాశి, వృషభ లగ్నాలు పుట్టిన వాళ్ళకు ఉంది. ఆ పరిహారం ఏంటంటే ప్రతిరోజు విడిచిపెట్టకుండా ఈ వారం రోజులు కూడా మీరు శ్రీలక్ష్మి అమ్మవారి ఆరాధన మర్చిపోకుండా చేయండి. మహాలక్ష్మి అష్టకం 3 సార్లు రోజు వినడానికి ప్రయత్నించండి. ఇది మీకున్న యోగాన్ని మరింత ఫలితాన్ని రెట్టింపు చేసే అవకాశం ఉంది.
మీరు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వివాహం అవుతుంది. వివాహమైన ఇప్పుడు ఈ వారం 10 రోజులు బాగుండడం కాకుండా మామూలుగా ఎప్పుడు కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు 3 సార్లు లక్ష్మీ మహాలక్ష్మి అష్టకం వినడానికో లేదా చదవడానికి కానీ, మీకు చదవడం వస్తే చదవడానికి కూడా ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ ఫలితాలు కూడా మీకు అందడానికి అవకాశం చక్కగా ఉంది. అలానే ఈ వారం మీకు కుజ భగవానుడు మీకు సప్తమాధిపతి మరియు వ్యయాధిపతి అయిన శుక్ర భగవానుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ మీరు ఫారెన్ వెళ్ళాలనుకుంటే దానికి అనుకూలతని కటాక్షిస్తూ ఉన్నాడు. ఫారెన్ వెళ్ళాలనుకున్న వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సజావుగా సాగుతాయి, సక్సెస్ఫుల్గా వెళ్తుందని చెప్పాలి. ఒకవేళ కనుక మీరు దూర ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నించకపోతే కనుక ఖర్చులు కొంచెం అదుపు తప్పి కొంచెం ఖర్చులు పెట్టాల్సి వస్తారు. ఉన్న చోటైనా ఇప్పుడు ఫారెన్ వెళ్తే ఎలాగో డబ్బులు ఖర్చు కాకుండా అయితే వెళ్ళరు, కానీ ఒక పర్పస్ మీద వెళ్తారు. ఊరికే ఫారెన్ అయితే ఎవరు వెళ్ళరు కదా, ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో లేదా చదువుకోవడం కోసమో ఇలా వెళ్తూ ఉంటారు. సో అక్కడ ఖర్చు జరుగుతుంది. సో అలా ఏదైనా ఒక మంచి కాజ్ కోసం ఇక్కడ ఖర్చు జరుగుతుంది. ఒకవేళ మీరు ఇండియాలో ఉన్న ఏదో ఒక మంచి కాజ్ కోసం, అంటే అనవసరమైన ఖర్చులు మితిమీరిన ఖర్చులని కాకుండా ఒక మంచి కాజ్ కోసం ఖర్చు జరగడానికి కూడా అవకాశం ఈ వారం మీకు గోచర గ్రహస్థితులు చక్కగా కలగజేస్తూ ఉన్నాయి. కొంచెం మరి పడుకునేప్పుడు మరియు మీకు అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదా బాత్రూమ్కి సంబంధించిన ఇబ్బందులు కొంచెం తలెత్తే అవకాశం ఉంది. కొంచెం ఫ్రీ మోషన్ అవ్వక ఇబ్బంది పడే అవకాశం ఈ వారం కొంత కనిపిస్తుంది. బట్ ఈ వారం అది తాత్కాలికంగానే ఉంటుంది. మీరు దీనికి సంబంధించిన హోమ్ రెమెడీస్ చేసుకుంటే కనుక ఈ ప్రాబ్లం కూడా మీరు చూసే అవకాశం ఉండదు. చూసారు కదండి, ఇవి మీ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క రాశి ఫలాలు. అయితే ఈ వారము ఏ పరిహారం చేసుకోవడం వల్ల అందరికీ చక్కటి శుభ ఫలితాలు వస్తాయన్న విషయం మనం తెలుసుకుందాం. ఈ వారం మీకు నవమ స్థానంలో రవి బుధ కుజులు మనందరికీ కూడా, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా రవి బుధ కుజులు ఒకటే రాశిలో ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ధనుర్మాసంలో కూడా ఉన్నాము. సూర్యనారాయణమూర్తి ధనుసు రాశిలో సంచారం చేసిన నన్నాళ్ళు కూడా ధనుర్మాసంగా వ్యవహరిస్తూ ఉంటాము. చాలా చక్కటి మాసంలో సూర్యనారాయణమూర్తి ఉన్నప్పుడు కుజబుధులు ఇద్దరూ కూడా సూర్యనారాయణమూర్తితో కలిసి ఉండడం అనేది నిజంగా చాలా మంచిది. ఈ వారం మీకు వీలుంటాయి కనుక ఎక్కడైనా యజ్ఞం జరుగుతూ ఉన్నా, ఏదైనా హోమం జరుగుతూ ఉన్నా వాటిల్లో పాల్గొనడానికి ప్రయత్నించండి. ఒకవేళ అంత శక్తి అంత అవకాశం మీకు లేకపోయినా సరే కనీసం ఆ హోమానికి సహకరించిన ద్రవ్యాలు అంటే సమిధలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇది కూడా కుదరని పక్షంలో ఈ వారం మీరంతా కూడా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనే అమ్మవారి నామాన్ని జపించడం వల్ల ఈ వారం అంతా కూడా చాలా బాగా సాగుతుంది. అలాగే మనం చేపట్టిన ప్రతి పనుల్లో కూడా సర్వత్రా విజయం లభిస్తుంది. నవమరాశిలో 3 గ్రహాల సంచారం చాలా మంచిది. అంటే సహజ నవమస్థానమైన ధనుసు రాశిలో రవి కుజ బుధుల సంచారం అన్నది చాలా మంచి విషయం అని చెప్పాలి. వీటిని మనం ఒడిసిపట్టుకోవడానికి ఇలాంటి గ్రహస్థితులు కొన్ని వరాలను అందిస్తూ ఉంటాయి. వాటిని ఒడిసిపట్టుకోవడానికి కూడా మన ప్రయత్నం మనం చేయాలి. అలాగే ఇంకొక చిన్న రెమెడీ, శ్రీమాత్రే నమః అని అనుకుంటూ ఈ ధనుర్మాసంలో తిరుప్పావై 30 రోజులు కూడా వినడానికి ప్రయత్నించండి. ఇది చాలా మంచి అనుకూలతని మనకి వృత్తిపరంగా, వ్యాపారపరంగా లేదా మీకు కళ్యాణపరంగా, మీకు వివాహపరంగా, సంతానపరంగా మీ మనసులో ఏ కోరికలు ఉంటే ఆ కోరికల్ని ధర్మబద్ధమైన ప్రతి కోరికని తీర్చడానికి ఈ ధనుర్మాసం చాలా విశేషమైన మాసం. ఈ ధనుర్మాసంలో ఒకవేళ మీకు తిరుప్పావై చదువుకోవడం రాకపోయినా సరే వినడానికి ప్రయత్నించండి. ఈ ధనుర్మాసం పూర్తయ్యే లోపల, అంటే మకర సంక్రాంతి వచ్చే లోపల వచ్చేదాకా కూడా ధనుర్మాసం మనకుంటుంది. తిరుప్పావై 30 పాసురాలు ఒక్కరోజు వింటారా, లేదా రోజుకి 2 రోజులు వింటారా, లేదా రోజు వింటారా? ఆల్రెడీ వింటున్న వాళ్ళు అయితే మంచిది, వినని వాళ్ళు కూడా వినడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ ఫలితాలు మీరు వచ్చే సంవత్సరం లోపల, అంటే ఇది ఈ వారానికి ఇప్పుడు మీరు చేస్తున్నా సరే ఈ ధనుర్మాసంలో, ఇది ఈ వారానికో ఈ నెలకో కాదండి, దీని ఫలితాలు మీకు వచ్చే సంవత్సరం లోపల ఖచ్చితంగా చూస్తారు. ఆ తర్వాత తదుపరి సంవత్సరం ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు విందామా అని మీరే ఆతృతతో ఖచ్చితంగా ఎదురు చూసే తీరుతారు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.